వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఎంతమంది యుద్ధాలు గురించి వింటున్నారు, ఎంతమంది ఇల్లు చెదిరిపోయినాయి, ఎంతమంది జీవితాలు చెదిరిపోయినాయి. అలాంటి రోజులు దగ్గరున్నాం. మనము ఎత్తబడే సంఘం, మనం సువార్త ప్రకటించే సంఘం కాదు, ఎత్తబడే సంఘం. దేవుడు చనిపోయిన కాలంలో లేం మనం. నమ్ముతున్నారా? అర్థమవుతుంది కదా. దేవుడు చనిపోయినప్పుడు లేం మనం. ఆయన త్వరగా రాబోతున్నాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆయన ఎలా రాబోతున్నాడు. వేవేల దూతల ముందు, రథముల ముందు, అగ్ని రథములు, కళ్ళు, అగ్ని జ్వలలు, ఆయన నాలుకలో ఖడ్గము, ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. నీ అడ్రస్ ఏది? నీ సృష్టికర్త దగ్గర నీ అడ్రస్ ఉందా? నా అడ్రస్ అంటే ఒంగోలు అని చెప్తాం, అదే మామిడిపళ్ళం కదలకుండా అని చెప్తాం. అసలు నా అడ్రస్ అంటే ఏం చెప్తున్నారు మీరు ఈరోజు? ఆత్మీయ మర్మాల్లో మీ చిరునామా అంటే ఏం చెప్తున్నారు అంటే మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. నా అడ్రస్ దేవుని దగ్గర ఉంది అన్న నమ్మకం మనకు ఉండాలని దేవుడు అసలు గుర్తు చేస్తున్నాడు. ఓకే, ఇంకేముందండి? నువ్వు ఎంత కొన్నావు? నువ్వు ఏ పాస్ట్కి ఎన్ని డబ్బులు ఇచ్చావు? అది కాదు ఇక్కడ డబ్బులు తీసుకోరు. హల్లెలూయా. మనందరం ఒకసారి ఖాళీ కుర్చీలో చూసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన తోటి సహోదరులు ఆశీర్వాదం కోల్పోతున్నారు. అది మనకి మంచిది కాదు, వాళ్ళకి మరీ మంచిది కాదు. కాబట్టి మనం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ మన సంఘంలో చేతులు పైకెత్తి ఈ ఖాళీ కుర్చీలో మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకే వందనాలు, మీకే స్తుతి, మీకే స్తోత్రించుకున్నాను. మొట్టమొదటిగా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీ సన్నిధిని నిలబెట్టి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఖాళీ కుర్చీ యేసు నామంలో నింపబడుగాక. ఆత్మలతో ప్రతి ఒక్క డైరెక్షన్ నుంచి వచ్చునుగాక. ఎంతోమంది సంఘం బయట మీ ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. వాళ్ళు నడిపించండి. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. అందరం ప్రార్థన చేద్దాం. నడిపించండి. నా తోటి సహోదరులు ఆశీర్వాదం కోరిపోతున్నారు. నా తోటి సహోదరులు వాక్య జ్ఞానం లేక నశించిపోతున్నారు. నా తోటి సహోదరులు, కుటుంబీకులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ ఆశీర్వాదం కోల్పోతున్నారు, రక్షణ కోల్పోతున్నారు, లోకంలో పడిపోతున్నారు. దయచేసి క్షమించి నడిపించి మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నడిపించినైనా ఎవరిని విడిచిపోతుందైనా మమ్మల్ని ఏ రీతిగా అయితే కాపాడి మమ్మల్ని ఏ రీతిగా నడిపించావో అదే రీతిగా అక్కడ ఉన్న యవనస్తులు మీరు కాపాడి నడిపించిన. అందరం యవనస్తులకు ప్రార్థన చేద్దాం. అందరం యవనస్తులకు ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. అయ్యా, నా సంఘంలో, నా చుట్టుపక్కల, నా నైబర్స్, నా తోటి ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, నా తోటి చదువుకునే వాళ్ళు, నా తోటి నడిచేవాళ్ళు, నా తోటి ఉద్యోగస్తులు, నా తోటి పనిచేసేవాళ్ళు ఎంతోమంది లోకంలో పడిపోయారు. ఆయన క్షమించి రక్షించు, నడిపించు. మీ ఆత్మతో నడిపించాయా, ఆత్మ బలంతో నడిపించాయా, ప్రేమతో నడిపించాయా. నా సంఘానికి, ఇక్కడ ఉన్న సంఘానికి నడిపించాయా. మీరు మీ రక్తంతో కొనబడ్డ సంఘమయ్యా, ఇది నడిపించు. ఏ ఒక్కరూ ఆశీర్వాదం కోల్పోకూడదు, ఏ ఒక్కరూ రక్షణ కోల్పోకూడదు, ఏ ఒక్కరూ విడవబడకూడదు. ఆయన క్షమించు. వారు ఏదైతే అవిధేయతలో ఉన్నారో క్షమించిన ఆయన. ఏదన్నా అవిధేయతలో ఉంటే, మీకు ఇష్టం లేని క్రియలు చేస్తూ మీ సంఘం బయట ఉండుంటే దయతో క్షమించి నడిపించి మరొక అవకాశం తెచ్చి. ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరం మన తోటి సహోదరుల గురించి ప్రార్థన చేయడం మన బాధ్యత. ఈరోజు ఆ బాధ్యతను మనసు గుర్తు చేసుకొని ఇక్కడున్న ఖాళీ కుర్చీలన్నీ మనం చూసి ప్రతి ఒక్క డైరెక్షన్ నుంచి, ఫ్రమ్ ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్, ఎవ్రీ డైరెక్షన్ సోల్స్ కమింగ్ టు దిస్ హౌస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్క కోణం నుంచి, ప్రతి ఒక్క దిక్కు నుంచి యేసు నామంలో వచ్చి నింపబడుగాక. అందరం ఆమేన్ అందాం. ప్రతి ఒక్క డైరెక్షన్ నుంచి ఆత్మలు ఈ సంఘానికి నడిపింపబడదురుగాక. ప్రతి ఒక్కరూ రక్షణ కోల్పోకుండా ఈ మందిరానికి నడిపించబడరుగాక. కేవలం ఇదే మందిరం కాకుండా ప్రతి ఒక్క మందిరంలో ఆత్మలతో నింపబడుగాక. సార్వత్రిక సంఘం, ప్రతి ఒక్క సంఘం దేవుని ఆత్మలతో పంట కోయునుగాక. దైవజనులు అగ్నితో ప్రసంగించుదురుగాక. ఎంతోమంది హృదయాలు కదల్చబడుగాక. వారి జీవితం ఉన్నట్టు కాకుండా దేవుని వాక్యానుసారంగా కట్టబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన తోటి సహోదరుల గురించి ప్రార్థన చేయడం చాలా అవసరం. మన సంఘం గురించి కూడా చేయడం మన బాధ్యత. నాయకుల గురించి, సంఘస్థుల గురించి మనం చేయాల్సిన బాధ ఎంతైతే ఉందని దేవుడు ఒకసారి గుర్తు చేస్తున్నానండి. అందరూ మీ హక్కు పత్రాన్ని తీసుకొచ్చారని నమ్ముతున్నాను. ఉందా? మీ హక్కు ఉందా? చూపించాలి. మీ హక్కు పత్రం ఏది? మీ హక్కు పత్రం ఏంటిది? నల్లట్ట గ్రంథం కాదు, ఏదో ఒక పుస్తకం కాదు, ఇది ఆర్డినరీ బుక్ కాదు. నేను దీన్ని చాలా
హెచ్చుగా చెప్తాను ప్రతి ఒక్క ప్రసంగంలో. ఎందుకంటే దీని ద్వారానే ఈ జగత్తు పునాది వేయబడింది, ఈ సృష్టి కలుగు చేయబడింది. దీన్ని మనం ఎంతైనా ఉన్నతంగా చేయాల్సిన బాధ్యత మనది. హల్లెలూయా. ఇది నా హక్కు. దీంట్లో ఏదైతే దేవుడు పెట్టాడో అదంతా నా కొరకు సిద్ధపరిచి ఉంచిన హక్కు పత్రం ఇది. నేను దీన్ని పట్టుకునేటప్పుడు నాకు ధైర్యం, నాకు గర్వం. దేవుడు నా కోసం మరణించాడండి, నీ కోసం, నా కోసం. ఇది అందరి కోసం. ఎవరైతే దాన్ని ఓనప్ చేసుకుంటారో, ఎవరైతే దాన్ని ఇది నాది అని అనుకుంటారో వాళ్ళకే ఇది. ఇది నాది కాదు, నాకు అవసరం లేదు అంటావో, ఇది దొరకని రోజులు వాళ్ళకు వస్తాయి. నేను రావాలని కోరుకోవట్లేదు, దేవుని వాక్యంలో ఉంది అలాగా. దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా, భయంతో, ఆనందంతో దాన్ని హక్కున చేర్చుకుంటారో వారికి అది ఎప్పుడూ ఉంటుంది. దేవుడు అవసరం లేదు అని త్రోసి వేస్తే వారికి శ్రమ. వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి. రాలేదా? ఏంటి సౌండ్ అప్ అండ్ డౌన్ వస్తుంది? హలో హలో హలో, ప్రైజ్ లార్డ్. ఓకే, వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఎంతమంది యుద్ధాలు గురించి వింటున్నారు? ఎంతమంది ఇల్లు చెదిరిపోయినాయి, ఎంతమంది జీవితాలు చెదిరిపోయినాయి. అలాంటి రోజులు దగ్గరున్నాం. మనము ఎత్తబడే సంఘం, మనం సువార్త ప్రకటించే సంఘం కాదు, ఎత్తబడే సంఘం. దేవుడు చనిపోయిన కాలంలో లేం మనం. నమ్ముతున్నారా? అర్థమవుతుంది కదా. దేవుడు చనిపోయినప్పుడు లేం మనం. ఆయన త్వరగా రాబోతున్నాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆయన ఎలా రాబోతున్నాడు. వేవేల దూతల ముందు, రథముల ముందు, అగ్ని రథములు, కళ్ళు, అగ్ని జ్వలలు, ఆయన నాలుకలో ఖడ్గము. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అది ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఈ కాలంలో మనము మారు మనసి పశ్చాత్తాపం పొంది ఈ వాక్యాన్ని గణపరచాలి. ఎలా గణపరుస్తాం మనం? దాన్ని ప్రేమించడం ద్వారా, విధేయత చూపడం ద్వారా మనం గణపరుస్తాం. నేను నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్పి ఆ పని చేయకుండా ఉంటే వాళ్ళు చెప్పింది ఆ మాటకి అర్థం లేదు. కాబట్టి ఈ హక్కు పత్రాన్ని మనం గౌరవించడం మన బాధ్యత. దాని గురించి చెప్పడం కూడా మన బాధ్యత. మన తోటి సహోదరుల గురించి కూడా మనము ప్రార్థించాలి, మనము ప్రచురించాలి. ఇది మన హక్కు పత్రం. హలో, ఈరోజు ప్రతిసారి ఒకటి చెప్తా ఉంటాం. అంటే నోటి ద్వారా ఈ సంఘము మాట్లాడటం వల్ల దేవుని దైవిక శక్తి విడుదలవుతుంది అని. ఆ విడుదల అయ్యే ప్రక్రియ మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ పలకటం అంటే నేను దేవుని వాక్యానికి అగ్రి అవుతున్నాను, ఏకీభవిస్తున్నాను అనేది మీకు ఈరోజు అర్థం కావాల్సిన అంశం. మనం ఒక ఆశీర్వాదం అంకులు ఈరోజు అంటే ఈ విషయం బాగా తెలుసు. అంటే అంకుల్ ఇప్పుడు డాక్యుమెంట్ రాసేటప్పుడు ఏమేమి విషయాలు ఉంటాయి ఒకసారి వచ్చి చెప్తారా? ఊరికనే మీరు కూడా కొంచెం ఒక మాట మాట్లాడినట్టు ఉంటుంది. ఒక డాక్యుమెంట్లో ఏమేమి ఉంటాయి, అగ్రిమెంట్లో ఏమేమి ఉంటాయి, కొంచెం మీకు ఇబ్బంది లేకపోతే రావచ్చు. అందరం క్లాప్స్ కొట్టి వెల్కమ్ చేద్దాం. అంటే ఈ విషయం నీకంటే అంకుల్ చెప్పడం చాలా నాకు ఆనందం. ఎందుకు అంటే రిజిస్టర్ ఆఫీస్లో అంకుల్ పనిచేస్తూ ఉంటారు. డాక్యుమెంట్స్ ఎంతో ఎక్స్పీరియన్స్. అంకుల్ మాకు ఏం చెప్తారంటే డాక్యుమెంట్ గురించి, అగ్రిమెంట్ గురించి ఒక్కసారి చెప్పండి. డాక్యుమెంట్ అండ్ అగ్రిమెంట్. సరే, ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ అగ్రిమెంట్ కానీ మనం రాసుకునేటప్పుడు మొట్టమొదటిగా తేదీ చూసుకోవాలి. ఆ తదుపరి ముందు మన పేరుతో ఉందా లేదా, మన పేరు మన ఇంటి పేరుతో సహా ఉండాలా. తర్వాత మనం భర్త లేదా కొడుక కుమారుడు అనేది ఉండాలి. తదుపరి తేదీ ఉండాలి. తేదీ తర్వాత అగ్రిమెంట్ ఏం రాసుకుంటున్నాం అంటే ఒక ఒప్పందం ఉంటుంది. అంటే నానా రకాల ఒప్పందాలు ఉంటాయి. అది విక్రయం కావచ్చు, లేదంటే కుమార్తెకి ఇవ్వచ్చు, కొడుక్కి ఇవ్వచ్చు, లేదంటే బాగా పంపిణీ ఉండొచ్చు. అంటే రకరకాల దస్తావేజులు ఉంటాయి. దాన్ని బట్టి మనం ముందుగా ఎవరెవరికి ఇస్తున్నారో చూడాలి. తదుపరి దాని యొక్క పిఆర్ అంటే పూర్వపు దస్తావేజు ఎవరి దగ్గర నుంచి వచ్చింది,
వాళ్ళకి ఎలా హక్కు కలిగి ఉన్నారో చూడాలి. ఆ తదుపరి ఏం చేయాలంటే దాంట్లో మనము గ్రామం ఏ ఊరు, దాంట్లో ఆ ఊర్లో సర్వే నెంబర్ ఏంటి, దాని విస్తీర్ణం ఎంత, ఆ సర్వే నెంబర్ గవర్నమెంట్దా లేదంటే మనం కొనుక్కోవచ్చా, అంటే ప్రోహిబిటెడ్ లిస్ట్ అంటారు, నిషేధిత జాబితాలో ఉందా లేకపోతే ఎట్లా ఉంది. ఇవి చూసుకున్న తర్వాత అన్నీ బాగుంటే అప్పుడు మనం ఒప్పందం చేసుకుంటాం. అంటే ఖరారు కాబట్టు ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఎంత ఎంత కొనుక్కుంటాం, గదికి కొనుక్కుంటున్నామా, అడుగు కొనుక్కుంటున్నామా, గజాన్ని కొనుక్కుంటున్నాం ఉంటుంది. అది దాని ప్రకారం మనం చూసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడే మనం అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్తాం. అగ్రిమెంట్ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం మనం పలానా ఇన్ని రోజులకనో లేదా సంవత్సరానికనో ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ తదుపరి మనం రిజిస్ట్రేషన్కి వెళ్తాం. రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే అది హక్కు ఏర్పడుతుంది అన్నమాట. అది దస్తావేజు స్వరూపం, అది ముఖ్యంగా దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. అగ్రిమెంటే ఒప్పందం. ఒప్పందం అదే మొట్టమొదటిగా ఏంటంటే మనం స్టాంప్ ఎవరి పేరుతో తీసుకున్నాం, ఆ తర్వాత ఏ తేదీని అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, ఎంతకు చేసుకున్నాం అంటే విలువ, ₹1,00,000 కొంటున్నామా 10 లక్షలు కొన్నామా విలువ, దానికి ఎన్ని రోజులు అంటే 30 రోజులు పెట్టుకున్నామా సంవత్సరం పెట్టుకున్నా అగ్రిమెంటు, ఇంకా సర్వే నెంబర్లు, ఇవన్నీ ఏదైనా సరే తప్పనిసరిగా మనం చూసుకోవాల్సిందే. లేకపోతే అది ఒక్కోసారి అది వివాదాలుగా దారితీస్తుంది అనమాట. ఇవన్నీ చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. అగ్రిమెంట్లో మనం సంతకం చేయకపోతే అగ్రిమెంటు వ్యాలిడ్ అంకుల్? అగ్రిమెంట్లో సంతకాలు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అమ్మేవాళ్ళే చేస్తారు, లేదంటే బోత్ పార్టీలు, ఏ పార్టీ అంటే కొనుక్కునేవాళ్ళు, బి పార్టీ అమ్మేవాళ్ళు. అంటే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇద్దరు కూడా అగ్రిమెంట్ చేసుకోవాలి. అంటే రాసి ఇచ్చేవాళ్ళు రాయించుకునేవాళ్ళు అని 2 కాలమ్స్ ఉంటాయి. ఆ ఇద్దరు కూడా సంతకాలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా గట్టిదనంగా ఉంటుంది. సహజంగా ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమ్మేవాళ్ళే సంతకం పెడతా ఉంటారు. అంటే ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇక్కడ మనం ఆ పద్ధతి ప్రకారం ఫాలో చేస్తాం. అది అలాగే ఇక తమిళనాడు ఉందనుకోండి, తమిళనాడులో అక్కడ లాయర్లే దస్తావేజులు రాస్తారు, ఇట్లా వేరే వాళ్ళు రాయటానికి వీలు ఉండదు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న చట్ట ప్రకారం మీరేం రాసుకోవచ్చు, అంటే దాని యొక్క వివరాలు అన్నీ తెలుసుంటే ఎవరైనా రాయవచ్చు. అది ఒక నిమిషం ఇక్కడే ఉన్నాను. ఒక విషయం ఏంది, మాకు ఈ నోటరీ అవసరమా అంటారా? నోటరీ అనేది అంటే ఇప్పుడు ఇక్కడున్న అందరూ వాక్యం చెప్పమంటే ఈయనేంది ఎంఆర్ ఆఫీస్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారే, అగ్రిమెంట్లు ఏమైనా ఇస్తారా ఏంది అనుకుంటున్నారేం కదా? కాదు కాదు, ఆత్మీయ సత్యాలు ప్రతి ఒక్క దాంట్లో మర్మములై ఉంటాయి. దేవుడు ఏది చెప్పినా యేసయ్య పారబుల్స్ అంటే ఉపమాన రీతిగానే దేవుడు చెప్పాలని కోరుకుంటాడు. ఈరోజు మీకు చెప్పాలన్న అంశం ఏంటంటే ఒక అగ్రిమెంట్. నువ్వు వాక్యానికి అగ్రి అవుతున్నావు అంటే ఏకీభవిస్తు, అంతే కదా ఇప్పుడు వాక్యానికి, అంతే కదా. ఒక నిమిషం, ఇప్పుడు మన యెషయా గారు చెప్పిన ప్రకారం ఏంటంటే మనం దేవునితో ఒప్పందం చేసుకున్నాం, ఇది అగ్రిమెంట్. అంటే మనం బాండ్ అవుతున్నాం, ఇదిగో నేను ఈ సమయంలో నేను ఈ విధంగా మీతో ఉంటాను అని యేసయ్యకి అగ్రిమెంట్ చేసుకున్నాం. కాబట్టి ఇది మనం యేసయ్యకి మనకి మధ్య ఉన్నటువంటి ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం మనం నడవడాలని మనం ఒప్పుకుంటున్నాం అనమాట. అంటే రాసిస్తున్నాం, ఎవరికి యేసయ్యకి రాసిస్తున్నాం. మనం ఎలా రాసిస్తారు? అది మన హృదయపూర్వకంగా మన ఆలోచనతోనూ మన హృదయంతో రాసిస్తూ ఉంటాం. పలకాలి, అందరు చెప్పండి పలకాలి. నువ్వు పలకకుండా అగ్రి అవుతున్నట్టు కుదరదు. ఒక వరుడు వధువు పెళ్లిలో నేను సంతకం పెడతానండి అంటే నేను బాప్తిజం తీసుకుంటానండి అంటే సరిపోయిద్దా? ఒక విశ్వాసి బాప్తిజం తీసుకుంటే సరిపోయిద్దా? నేను రేపు పొద్దున్న పెళ్లి చేసుకోబోతున్నాను, సంతకం పెడతానండి, నేను అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పను, నేను అమ్మాయిని భార్యగా స్వీకరిస్తానని చెప్పను, నోటితో చెప్పను, కానీ సంతకం పెడతాను సరిపోయిద్దా? నోటితో చెప్పాలి. అదే నేను అది. ఒక విశ్వాసి ఈరోజు ఏం చేస్తున్నారు, బాప్తిజం తీసుకుంటున్నారు, సంతకం పెడుతున్నారు, అందరి ముందు సంతకాలు పెడుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, బాగానే ఉంది. అంతవరకు ఉంటే అమ్మాయికి చెప్పాలి, ఆ అబ్బాయికి చెప్పాలి, నేను నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను, నేను నిన్ను భర్తగా స్వీకరిస్తున్నాను. ఏంటి పెళ్ళి అవ్వకముందే బాగా చెప్తున్నాడు ఇవన్నీ. కాదు కాదు అంకుల్, ఒక నిమిషం అంకుల్ ఉండండి అంకుల్ ప్లీజ్. లేదు అంటే దేవుడిని ప్రార్థనలో ఉన్నప్పుడు ఇది చెప్పమన్నాడు, అందుకే నేను ఇవన్నీ చెప్తున్నాను. సో ఒక విశ్వాసి ఎట్లాగైతే సంతకం పెట్టి వదిలేస్తే సరిపోదో, ఆ ఫిజికల్గా అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు భర్తకి భార్యకి నేను ప్రేమిస్తున్నాను, నేను కలిమిలో లేమిలో నేను నీ తోడుంటాను ఎలాగైతే చెప్పాలో, అంటే అంతవరకు చెప్తే సరిపోయిద్దా? పెళ్లి రోజు చెప్తే సరిపోయిద్దా? కష్టంలో చెప్పాలా, నష్టంలో తోడు ఉండాలా? ఆ అమ్మాయి నీకోసం ఏదైనా చేసినప్పుడు నువ్వు, ఆ అబ్బాయి నీకోసం ఏదైనా చేసినప్పుడు నువ్వు బాగుందనాలా? అంటే ఏం చెప్తున్నావు? నువ్వు ఏకీభవిస్తున్నావు, నీ భాగస్వామితో నువ్వు ఏకీభవిస్తున్నావు, నువ్వు చేసింది బాగుంది అని నువ్వు ఏకీభవిస్తున్నావు. అందరూ చెప్పండి, ఏకీభవిస్తున్నాను. అర్థమవుతుందండి మీకు చెప్తుంది?
అట్లాగే మనము అగ్రి అవుతుంటే ఏకీభవిస్తున్నట్టు చెప్పాలి. ఎలాగా? ఈ వాక్యం పలకడం ద్వారా నువ్వు ఏకీభవిస్తున్నావు అని చెప్పినట్టు అర్థమవుతుందండి. సో నీకు రాసింది ఎవరు ఈ అగ్రిమెంట్లో? దేవుడు, సృష్టికర్త. నీకోసం నా కోసం ప్రాణం పెట్టి ఈ వాక్యమైన దేవుడు, సత్యమైన దేవుడు, నీకోసం నా కోసం మరణించి తిరిగి లేచిన దేవుడిని నువ్వు వాక్యాన్ని అంగీకరించి పలకటం ద్వారా ఏకీభవిస్తున్నాను అని చెప్పినట్టు. అంతే కదా అంకుల్? పలకటం ద్వారా ఏకీభవిస్తున్నావు అని చెప్పినట్టు. నువ్వు సంతకం పెట్టడం అంటే బాప్తిసం తీసుకున్నట్టు. సంతకం పెట్టాలి, అలాగే నేను ఒప్పందంలోకి వచ్చానని చెప్పాలి. పెళ్లిలో ఇది అగ్రిమెంట్, ల్యాండ్ అగ్రిమెంట్లో పలకడం ఏం అవసరం లేదు. అంతే కదా అంకుల్? పలకడాలు అక్కడ అవసరం లేదు. ఎందుకు? నిబంధన, మరణం వరకు ఇది కొనసాగే నిబంధన. ఈ అగ్రిమెంట్ ఏముంది, తర్వాత చించేసుకుంటే అయిపోద్ది, లేదంటే కొట్టేస్తే అమ్మేస్తే అయిపోద్ది. అంతే కదా అంకుల్? అమ్మేస్తే అయిపోద్ది. అమ్మేస్తే అయిపోవడం అంటే ఇప్పుడు ఈ అగ్రిమెంట్ మీ వాక్యాన్ని అనుసంధానం చేసుకుంటే మనము దేవునితో ఎప్పుడైతే మనం ఒప్పందం చేసుకుందామో, ఒకవేళ మనం నిబంధనలను ఉల్లంఘిస్తే ఎక్కడికి వెళ్తాం? కోర్టుకి వెళ్తాం ఫిజికల్గా. అక్కడైతే ఎక్కడికి వెళ్తాం? దేవుడికి వెళ్తాం. దేవుడితో ఏం చెప్తాం అక్కడ? మన యెహోవా ఏం చెప్తాడు? ఈ అగ్రిమెంట్ని దృష్టిలో పెట్టుకున్నాయా, నువ్వు పలానా తేదీన పలానా పేరుతో రాసిచ్చావు కాబట్టి ఈ ఆస్తి అతనికి చెందుతుంది, నువ్వు ఆయన సొత్తు కాబట్టి నిబంధనను అతిక్రమించావని చెప్పేసి ఆయన తగిన ప్రతిఫలంగా, అంటే శిక్ష కావచ్చు, బహుమానం కావచ్చు, ఏదైనా అక్కడే జరుగుతుంది. అతని మన యెషయా ఉద్దేశం అది. అందుకే ప్రకటనలో నువ్వు మొదటి ప్రేమ చెప్పండి విడిచితివి, నువ్వు మళ్ళీ మొదటి ప్రేమ కొనసాగించన్నాడు. దేవుడు తొందరగా శిక్షించే దేవుడు కాదు, ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. కాబట్టి ఇంకా మనం అందరం బ్రతికి ఉన్నాం చెప్పాలంటే. సో పాత నిబంధనలో ఉన్నంత శిక్షలు లేదు, కానీ ఇంకా కఠినమైనగానే ఉన్నాయి. కానీ ఆయన ప్రేమించి అవకాశాలు ఇస్తున్నాడు, అంతే తేడా. సో ఆయన వెంటనే శిక్షించే దేవుడు అయితే కాదు, కానీ ఆయన మనకు అవకాశాలు ఇచ్చే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. అంటే మనకు మరొక అవకాశం ఇచ్చే దేవుడు మన దేవుడు. సో ఇది మనకి రక్త నిబంధన. ఇది మనము ప్రాణం ఉన్నంత వరకు కొనసాగే నిబంధన. మన ప్రాణం తర్వాత తిరిగి రెండవ నిత్య జీవంలో కూడా కొనసాగే నిబంధన. సో రాసి ఇచ్చేది ఎవరు? రాయించుకుంది ఎవరు? ఇంతకీ నువ్వు రాయించుకున్నావా? నీ పేరు మీద నీకుందా అగ్రిమెంటు? అంకుల్ రాయించుకున్నారా మీరు? ఈ చర్చికి మనం ఎప్పుడైతే అడుగుపెట్టి మన హృదయంలో దేశాన్ని ఆహ్వానిస్తామో అప్పుడే మనం దేవునికి రాసి ఇచ్చినట్లు. అయ్యా నీవు నా హృదయంలోకి వచ్చావు, నేను ఆహ్వానించాను అన్నప్పుడు ఆయన నీ హృదయంలో ఆయన నివసిస్తాడు. నువ్వు పొమ్మన్నా ఆయన పోడు, ఒకవేళ వెళ్ళినా నిన్ను మర్చిపోడు అన్నమాట. సో ఇది అగ్రిమెంట్ గురించి. ఇంకా ఏమి ఉంటాయి? ఏ డేట్లో మీకు డేట్ ఒక్కొక్కటి మనం చూద్దాం. ఏ డేట్లో మీకు ఇది రాసిచ్చాడు దేవుడు? జగత్ పునాది వెయ్యక మునిపే, సృష్టి ఆరంభం మునిపే నీ కోసం గొర్రెపిల్ల వధించబడింది. వాక్యం చదవాలి. యేసు ఎప్పుడు చనిపోయాడంటే ఏం చెప్తారు మీరు? 2000 సంవత్సరాల క్రితం అనబాకండి. జగత్ పునాది వేయకబడక ముందే నా కోసం మరణించాడు, రక్తం కార్చాడు. ఇంకా అంకుల్ ఇంకేమంటే డేటు? ఇంకోటి, నువ్వు పుట్టకముందే నువ్వు ఫలానా గర్భంలో జన్మిస్తావని ఆయన ఎరిగిన దేవుడు. నీ పేరు పెట్టి ఉంటాడు. డాక్యుమెంట్లు ఏముంటాయి అంకుల్? ఇంకా డేటు, అదే పేరు. నీ పేరు ఆల్రెడీ లిఖించబడి ఉంది. నీ పేరు, కొత్త పేరు ఇస్తాడు నీకు దేవుడు, అది ఎవ్వరికీ తెలీదు. ఇంతకీ ఇప్పుడు నీ పేరుందా? నీకు ఆ నమ్మకం ఉందా? లేకపోయినా పర్లేదు, నువ్వు ఈరోజు నీ జీవితంలో ఆయన సమర్పించుకుంటే ఇందాక అంకుల్ చెప్పినట్టు నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. అది మనకు కావాలి. ఈ లోకంలో ఆశ ఉందా లేదా, నాకెంత వీళ్ళెంత ఇస్తారు, నాకు వాళ్ళు లేదు, ఇది చేయలేదు, అది చేయలేదు కాదు, నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అది. ఇంకా ఇంకో పేరు తర్వాత నువ్వు ఏ ఊరు అంటే ఏ గర్భంలో జన్మించాలా, ఏ ఊరు అంటే నీ తల్లి ఎవరు, నీ అడ్రస్ ఏది, నీ తండ్రి ఎవరు, నీ సృష్టికర్త దగ్గర నీ అడ్రస్ ఉందా. నా అడ్రస్ అంటే ఒంగోలు అని చెప్తాం, అదే మామిడిపాలెం కదలకుండా అని చెప్తాం. అసలు నా అడ్రస్ అంటే ఏం చెప్తున్నారు మీరు ఈరోజు? ఆత్మీయ మర్మాల్లో మీ చిరునామా అంటే ఏం చెప్తున్నారు? అంటే మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం, నా అడ్రస్ దేవుని దగ్గర ఉంది అన్న నమ్మకం మనకు ఉండాలని దేవుడు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఓకే, ఇంకేముంది అంకుల్? ఇంకా సర్వే నెంబర్ తర్వాత నువ్వు ఎంత కొనుక్కున్నావు, నువ్వు ఎంత కొన్నావు, నువ్వు ఏ పాస్టర్కి ఎన్ని డబ్బులు ఇచ్చావు, అది కాదు. ఇక్కడ డబ్బులు తీసుకోరు. దేవుని రక్షణ డబ్బుతో కొనబడుతుందియా దువా?
చెప్పాలి, తెలుగు వచ్చి కదా ఇక్కడ అందరికి. దేవుని రక్షణ డబ్బుతో కొనబడుతుందియా బడదువా? ఇక్కడ ఈ సంఘంలో డబ్బుతో రక్షణ పొందానన్న వాళ్ళు చేయబోకెత్తండి. డబ్బుతో 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 ఈ సంఘంలో రక్షింపబడ్డా నేను బాప్తిజంకి ఇంత అమౌంట్ ఇచ్చి నేను బాప్తిజం తీసుకున్నాను అందులో చేయబోకెత్తండి. దేవునికే మహిమ కలుగునాక. హల్లెలూయా. అంటే డబ్బు ఉన్నా లేకపోయినా ఆయనే సమకూర్చే దేవుడు. హల్లెలూయా. మనకి అంకుల్ ఇబ్బంది ఏమైనా ఉంటా? ఇబ్బంది మనకి సమకూర్చే దేవుడు. నాకు మీరుంటాం చాలా సంతోషం. అందుకని సమ్టైమ్స్ పీపుల్ వాంట్ టు నో, అంటే కొన్నిసార్లు జనాలు తెలుసుకోవాలి. ఇక్కడికి రావటము అంటే దేవుని ఇష్టంతో నడిపిస్తాడు. నేను అనుకోలేదా ఇక్కడికి రావాలని. ఆయన ఎవరైతే ఆయన కొరకు నిలబడతారో, ఏకాంతంగా ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు ఆయన కోసం కష్టపడతారో వారిని వెలుగులోకి తేవడానికి ఆయన చాలా ఆనందపడతాడు, ఇష్టపడతాడు. నువ్వు ఏకాంతంగా ఆయన్ని గడుపుతున్నావా? నువ్వు ఏకాంతంగా ఆయన కోసం తపన పడుతున్నావా? ఎవరు చూడనప్పుడు ఆయన కోసం ఏదో చెయ్యాలని ఆశపడితే అందరూ చూసేటప్పుడు నిన్ను ఆయన హెచ్చిచ్చే దేవుడు. హల్లెలూయా. నమ్మిన హల్లెలూయా చెప్తారా? సో డబ్బుతో రక్షణ కొనబడదు. ఉచితంగా దేవుడు మనకిచ్చాడు, ఉచితంగా మనము ఇతరులకి ఇస్తున్నాం. సో నా టైం అయిపోయింది. ఇంకేముంటాయి ఇంకో దాంట్లో? విలువ పెట్టి కొన్నాం, విలువ పెట్టి కొనబడ్డాం. ఇది డబ్బుతో రాదు, కేవలం ఆయన ఆత్మతో మనకి ఇస్తాడు. సాక్షులు ఎవరు? ఈ సృష్టి అంతా సాక్షి, పరిశుద్ధాత్మ దేవుడు సాక్షి, తండ్రి యేసయ్య సాక్షి, వేవేల దూతలు సాక్షి. మనం బాప్తిసం పొందితే ఏమవుతుందంట? పరలోకంలో గొప్ప విందు. అదే సాక్ష్యం. ఆ సాక్ష్యం కొట్టివేయబడదు. కాబట్టి మనందరం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి? ఈ వాక్యం మనం గణపరచాలి, ఏకీభవించాలి. అంకుల్ కూర్చోండి అంకుల్. థ్యాంక్ యూ. అందరూ ఆశీర్వాదం అంకుల్. ఒకసారి చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ అంకుల్. కూర్చోండి అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. నాకంత తెలీదు ఆ డాక్యుమెంట్స్ గురించి, అంకుల్ చేత చెప్పిద్దామని పిలిచాను. అయితే ఈ రోజు నుంచి నేను దేవుని వాక్యం ఏకీభవిస్తానన్న వాళ్ళు మీ బైబిల్స్ ఎత్తి ఇట్లా చెప్తారా? అందరు చెప్పండి. నేను చూసేదాన్ని బట్టి ఇట్లానండి, కదల్చబడను. కేవలం దేవుని వాక్యం బట్టే నేను కదల్చబడతాను. నేను ఇదే నమ్ముతాను. గట్టిగా చెప్పాలి. మీరు ఇక్కడ ఎంత గట్టిగా చెప్తే మీ జీవితంలో అంత విడుదల వస్తుంది. అదే మరి ఆత్మీయ విడుదల అంటే. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత గట్టిగా చెప్తే మీరు ఆ శాతాన్ని ఓడిస్తారు. తెలీదా? మన వాక్యంలో చూడలేదా? గట్టిగా బోరలు ఎత్తే గోడలే పడిపోయినాయి. ఎరికో గోడలు, 2 రథాలు నడిచేంత బలంగా వెడల్పుగా ఇల్లు కూడా ఉంటాయి. అవి కేవలం కేకలు పెట్టి ఆ శబ్దం ద్వారా పోయింది, విడుదల కలిగింది. నీ శబ్దం ఒక పరిశుద్ధుడు, అంటే దేవుని రక్తంలో కడగబడ్డ పరిశుద్ధుడు పెట్టే కేకలో గొప్ప విడుదల ఉంది. హల్లెలూయా. కాబట్టి మీ నోట్లో గొప్ప శక్తి ఉంది. అది నేను గుర్తు చేస్తున్నాను. మీరు చెప్పండి, నేను ఈ వాక్యాన్నే నేను నమ్ముతాను, ఈ వాక్యాన్నే నేను పలుకుతాను. నా పరిస్థితి నాకు విరుద్ధంగా ఉన్న, నా కుటుంబంలో తెచ్చిన ప్రతి సాతాను శోధనని ఈ వాక్యం అనే ఖడ్గంతో నా నోటి ద్వారా, ఇటు మీరు కూడా మీకు వద్దా? ఈ వాక్యం అనే ఖడ్గంతో నా నోటి ద్వారా నేను పలికి సాతానుని జయిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు ఇబ్బంది పెట్టినా ఇది మీ మంచి కోసమే. హల్లెలూయా.